నమస్కారం. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట మేరకి రైతులని రుణ విముక్తులను చేసినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైతులందరూ కూడా పండుగలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో దిష్టి తీసేటటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పూనుకుంది. అసలు రుణమాఫీలే జరగలేవని, ఇచ్చిన మాట తప్పిందని, అసలు ఎక్కడొచ్చింది చూపెట్టమని, ఇక నోటికి ఎంతకొస్తే అంత వాగుకుంటా ఫేక్ నిరసనలు చేపించుకుంటా సొంత పార్టీ కార్యకర్తలను రోడ్డు మీదకి ఎక్కించి సెల్ఫీ వీడియోలలో తీపిచ్చి సోషల్ మీడియా మాధ్యమాలలో వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాలని వాస్తవాలతోటి తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైనే ఉంది. ఎందుకంటే సావు నోట్ల తలకాయ పెట్టిన వాళ్ళు, నదులకి నడకలు నేర్పిన వాళ్ళు, చేపలకి ఈదుడు నేర్పిన వాళ్ళు, ఇంకేమేమో చేసిరు. వాళ్ళంతా 10 సంవత్సరాలు ఏమేమి చేసినామని అంటే కథలుగా చెప్పినటువంటి కేసీఆర్ గారు అండ్ కో బ్యాచ్ మరి 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేసిరు? 2014లో రుణాలు అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నటువంటి వాళ్ళు నిజంగా చేసిండ్రా? కొన్ని వాస్తవాలు ప్రభుత్వంలో ఉంటున్నటువంటి వాటితోటే మనం మాట్లాడుకుందామని వచ్చినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఎన్నికలు అయిపోగానే ఏ మాట ఇచ్చినామో ఆ మాటకు సంబంధించినటువంటి దానికి కట్టుబడి ప్రిపరేషన్స్ అంటారు. ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా ఇచ్చినటువంటి మాట మేరకి నిలబడి మరి ప్రభుత్వంలో ఆ యొక్క సొమ్ముని జమ చేసుకొని రైతుల ఖాతాలలో మనం వేయాల్సిందే అనేటటువంటి ఒక మంకు పట్టుతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. జూలై 18 తారీఖు 1,00,000 వరకు రుణాలు మాఫీ చేస్తామన్నాము, 1,00,000 వరకు రుణాలు మాఫీ చేసినాం. జూలై 30 తారీఖు వరకు 1,50,000 దాకా చేస్తామన్నాము, అవి కూడా చేసి చూపించినాం. 15 ఆగస్టు కల్లా 2,00,000 వరకు ఉంటున్నటువంటి వాళ్ళు మొత్తం కూడా మాఫీ చేస్తామని చెప్పినాం, అవి కూడా చేసినాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం అందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1,00,000 వరకు రుణాలు మాఫీ చేస్తే సుమారు 92% పైగా చిన్న సన్నకారు రైతులే ఎవరు 1,00,000 లోపు ఉంటున్నటువంటి వాళ్ళు. అంటే 92% మంది రైతులకి రుణాలు మాఫీ జరిగితే ఎక్కడ కూడా నిరసనలు జరగలే. తర్వాత 1,50,000 వరకు దానిపైన ఉంటున్నటువంటి 4% పైన ఉంటున్నటువంటి వాళ్ళు కూడా మరి ఎక్కడ నిరసనలు జరగలే. 15 ఆగస్టు వరకు చేస్తామన్నటువంటి దాంట్లో అయినటువంటి వాళ్ళు సంతోషంగా పండుగలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఇక్కడ మాత్రమే రాజకీయం మొదలు పెట్టింది. ఏదో రుణాలే మాఫీ జరగలేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట తప్పిందని చెప్పి ఏదైతే వాళ్ళు చేస్తుండ్రో, మరి మీరు 2014లో మీరు ఇచ్చినటువంటి మాట మేరకి ఒకసారి చరిత్రను మనం చూద్దాం. ఏం తలకాయలు పెట్టుకుని మొఖాలు పెట్టుకుని జనాల ముందుకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. అదే ప్రజలు ఈ రోజు ప్రశ్నిస్తున్న రోడ్లెక్కి ఏం మొఖాలు పెట్టుకొని వస్తున్నారని. నిన్నగాక మొన్న ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద రైతు మరి అలాని నిరసన చేస్తున్నటువంటి డూప్లికేట్ బీఆర్ఎస్ నాయకులు ఎవడైతుండో రైతుల వేషాలు కట్టుకొని రోడ్లు ఎక్కినటువంటి వాళ్ళని నిలదీస్తే తలకాయలు దింపుకొని పక్కకు పారిపోయినటువంటి సందర్భాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. 2014 రుణమాఫీ విడుదల నిధులకు సంబంధించినటువంటి జాబితా మనం చూస్తే 2014-15లో వీళ్ళు విడుదల చేసినటువంటి నిధులు ఎంత? 4,040 కోట్లు. 2015-16లో 4,040 కోట్లు. 16-17లో 4,025 కోట్లు. 2017-18లో 4,038 కోట్లు. అంటే మీ అంత తెలివితేటలు, మీ అంత దుర్మార్గపు పరిపాలన ఎవడన్నా రుణ విముక్తులను చేయాలి అని అంటే ఉంటున్నటువంటి అప్పును మొత్తము ఏకకాలంగా మాఫీ అయితే రుణ విముక్తులు అవుతారా, లేకపోతే దఫాలుగా నువ్వు ఇచ్చేటటువంటి 4,000 కోట్ల రూపాయలు ఇస్తే మిత్తి మీదికే సరిపోలేదు. అవి ఈ రోజు లెక్క కట్టి ఏం చెప్తున్నారు? మేము 16,140 కోట్లు మేము ఫస్ట్ దఫాలని మేము ఇచ్చేసినామని. నీ ముఖాలకు ఇచ్చింది మీరు ఫస్ట్ టర్మ్ లో ఉంటున్నప్పుడు 4 దఫాలుగా 4 సంవత్సరాలు ఇచ్చినటువంటిది మిత్తిల కిందకే పోయింది. అంటే రైతులు ఇక్కడ రుణ విముక్తులు కాలేదు. ఈ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలకి నా సూటి ప్రశ్న, మీరు మొదటి 5 సంవత్సరాలు చేసినటువంటి రుణ మాఫీలు 4 దఫాలుగా చేస్తే ఆ 4 దఫాల్లో రైతులకి రుణ విముక్తులు అయ్యిరా లేదా అనేటటువంటి ప్రశ్నకి మీరు జవాబులు చెప్పాలి. యావత్ తెలంగాణ సమాజం రైతులు మొత్తం చెప్తారు ఈ దరిద్రులు ఆ రోజు రుణమాఫీలని చెప్పిరు, అవి మిత్తిల కిందకే అయినాయి, మాకు అసలు మాత్రం ఏ రోజు కూడా మాఫీ కాలేదు బిడ్డ.
వాడు మాట ఎప్పుడో తప్పిండు. ఈరోజు ముఖము సిగ్గు లేకుండా ఇంకా రోడ్ల మీదకి ఎక్కేసేసి కాంగ్రెస్ పార్టీ మీద అంటారు. మాకు బ్రహ్మాండంగా 1,00,000 వరకు రుణమాఫీ అన్నాడు, 1,00,000 వరకు చేసేసేసింది కాంగ్రెస్. అసలు వడ్డీ మొత్తం పోయింది, 1,00,000 దాకా ఉన్నది. 1,50,000 దాకా అన్నాం, 1,50,000 దాకా మొత్తం పోయింది. ఇదంతా సింగిల్. ఒకసారి మనం మాట ఇచ్చినాము అని అంటే వచ్చినాము, ఎక్సర్సైజ్ చేసినాము, నిధులని సమకూర్చుకున్నాము, 1,00,000 వరకు ఒక తేదీ పెట్టినాము, మళ్ళీ 1,50,000 దాకా ఒక తేదీ పెట్టినాము, ఆగస్టు 15. ఇవన్నీ ఎన్ని రోజులండి? జూలై 18కి నుంచి మొదలు పెట్టుకుంటే ఆగస్టు 15 నెల రోజుల్లోపు అయిపోయినాయా లేదా? మరి నువ్వు 10 సంవత్సరాలల్లా నువ్వు చేసినటువంటి దాంట్లో రుణ విముక్తులు రైతులు కాలే. నిజంగానే అసలు రుణ విముక్తులు గిట్ట నీ దాంట్లో అయితే ఈరోజు ఈ జాబితా మొత్తం ఎందుకుంటుంది చెప్పురి? 2018 ఎన్నికల తర్వాత కూడా అసలు రుణమాఫీ చేస్తాం మన వాయాలకు కూడా. పాతవి అసలు అట్లనే ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, పాత ఫస్ట్ టర్మ్లు ఇచ్చినటువంటి అసలు అట్లనే ఉన్నాయి. 2018, 19లో ఎన్ని ఇచ్చిండండి? గుండు 0. 2019, 20 సంవత్సరంలో ఎన్ని ఇచ్చిండు? గుండు 0నే. మరి 2020, 21లో 2,96,571 మందికి 408 కోట్ల రూపాయలు. తర్వాత 2021, 22వ సంవత్సరంలో 3,88,908 మందికి 1,339.5 కోట్ల రూపాయలు. మళ్ళా 2022, 23లో 0నే. ఇక ఎన్నికల సంవత్సరం మొదటి దశలో 10 లక్షల మందికి అవుతుందని చెప్పిండు. అవి ఎన్ని ఇచ్చిండు? 6,763 కోట్లు. మళ్ళా రెండో దశ చెప్పిండు, అవన్నీ ఇచ్చిండు. 6 లక్షల మందికి రుణ విముక్తులు అవుతుంది దీంట్లో అని చెప్పిండు. 4,818 కోట్లు. మిగిలిపోయిన ఖాతాలు ఎన్ని? 20,84,000 ఖాతాలు మిగిలిపోయినాయి. సో ప్రయోజనం ఏమైంది? రెండో దఫాల. మొదటి దఫాలనైతే అసలు రైతులకి రుణాలు మాఫీ కాలే, మిత్తిలు మాఫీ అయినాయి. ఏడాదికి 4,000 కోట్ల రూపాయలు లెక్క నువ్వు ఇచ్చుకుంటా పోతే రైతులు రుణ విముక్తులు కాలే, మిత్తిలు మాత్రమే పోయినాయి. అదేదో సమయాన్ని కట్టుకుంటే కోఆపరేటివ్ బ్యాంకులలో ఆ మిత్తులు ప్రభుత్వమే అదెంత తక్కువకి వస్తుందో మనందరికీ తెలుసు. నీ మాటలు నమ్మి పెండింగ్ పెట్టుకున్నందుకు ఏమైంది అని అంటే పెట్టుకున్నటువంటి కుప్ప గట్లనే కూర్చుంది. రెండో దఫాకు నువ్వు వచ్చినావు, వచ్చిన తర్వాత రుణ విముక్తులు చేసినావు అంటే ఎన్నికల సంవత్సరం ముంగటనే హైడ్రామా ఆడిండు. దాంతో ఏమైంది? అసలు కొంచెం పోయింది, మితి మాత్రమే పోయింది. ఈడ కూడా ఈ రోజు మీరు చేసినటువంటి పాపాలే అవన్నీ పెండింగ్ పడుకుంటా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖాతాలు లెక్క చూపిస్తున్నాము. నీ 10 సంవత్సరాల హయాంలో నువ్వు రైతులకి పూర్తి రుణ విముక్తులను చేసినటువంటిది ఉందా? 1,00,000 వరకు అన్నావు, ఆ రోజు కూడా కిటుకు పెట్టిండు. ఎంతవరకు మాఫీ అంటే 1,00,000 వరకు చెప్పాలంటే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుందని చెప్పి 99,999 అని చెప్పి అన్నాడు. తెలివితేటలు మొత్తం సామాన్య ప్రధానికం ముందరే మరి చూపెట్టాలన్నాయి మనం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా గిట్టేమని చేసిందా? 2 లక్షల దాకా రుణమాఫీ అన్నాం. ఈరోజు సిగ్గు లేకుండా టీవీలలో కూర్చొని ఇంకా అంటారు 2.5 లక్షలు ఉన్న వాళ్ళకి మాఫీ కాలేదని అంటారు. 2 లక్షల పైన ఉంటున్నటువంటి సొమ్ముని మీరు బ్యాంకులో చెల్లించాలి అనేటటువంటి ఈ నిబంధనలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకొకటి, రేషన్ కార్డులకి సంబంధించినటువంటి దాని మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. కేవలం తెల్ల రేషన్ కార్డులు ఉంటున్న వాళ్ళకేనా, రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకి కావా అన్నారు. ఎవరు చెప్పిండండి కావని? కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ధారణ, మెంబర్స్ కి సంబంధించిన నిర్ధారణ చేపించి మరి రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన దానికి అదే టెక్నికల్ గా ఆగినాయి. రేషన్ కార్డులు ఉంటున్న వాళ్ళందరికీ మాఫీలు అయినాయి. అక్కడ మనం నిబంధనలు పెట్టుకున్నాం. ఈ నిబంధనలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పెట్టిందా? నువ్వు అప్పుడు ఏవైతే రుణాలు మాఫీ చేసేటటువంటి దానికి నిబంధనలు పెట్టినవో అదే నిబంధనలు ఆయన ఏ కాగితం ఉందో ఇవాళ కూడా అదే కాగితం ఉంది. ఆ రోజు రైతులను నువ్వు ఎవరినన్నావో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అదే మాట అన్నది. దీనికి ఏదో కొత్తగా మనం మాట్లాడినట్టు, కొత్త నిబంధనలు ఏదో కాంగ్రెస్ పార్టీ మార్చినట్టు. జనాల ముంగడికి, జనాల చెవులలో ఎంతకైనా మనం పుల్లలు పెట్టవచ్చు, లేకపోతే చెవులలో పువ్వులు పెట్టవచ్చు, నమ్మేసేస్తారని అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏకకాలంగా రుణాలు మాఫీ చేసింది. కానటువంటి వాళ్ళకి అక్కడ అధికారుల దగ్గరికి పోండి, మండల వ్యవసాయ అధికారుల దగ్గరికి పోండి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కుటుంబానికి సంబంధించినటువంటి దాన్ని ఎంక్వైరీ చేస్తారు, మెంబర్స్ ని మొత్తం రాసుకుంటారు. ఆ ఉంటున్నటువంటి అంశాలని పరిగణనలోకి తీసుకొని 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తారని చెప్పి చాలా స్పష్టంగా మా మంత్రివర్యులు కూడా చెప్పిండ్రు. నువ్వు రైతులకు రుణాలు మాఫీ చేసిన చరిత్ర లేదు. నువ్వు మిత్తిలు మాత్రమే మాఫీ చేసినావు. అది కూడా గెలవంగానే చేస్తా అన్నటువంటిది మొదటి దఫాలో అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు వీరు అధికారంలో ఉంటున్నప్పుడు
కేవలము మిత్తిలు మాత్రమే మాఫీ అయినాయి, రైతులు అసలు విముక్తులు కాలేదు. అసలు అనేటటువంటి అప్పు పోనే పోలేదు. రెండవ దఫాలో అరకొరగా మాత్రమే ఇచ్చిండ్రు, కొంతమందికే ఇచ్చిండ్రు. కానీ టిఆర్ఎస్ పార్టీ అసలు కథ ఏంటిది అని అంటే, ఈ వరుస పెట్టి ఇచ్చినటువంటి 4 సంవత్సరాలని టోటల్ వేసి లెక్క పెడుతుంది. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. టోటల్ వేసి లెక్క పెడితే ఏమైతుంది? మనం టోటల్ వేసి లెక్క పెట్టినటువంటి అలా అంకే కాదు మనం చూడాల్సింది. మరి ఇన్ని పైసలు నువ్వు ఖర్చు పెట్టినావు కదా, ఎంతమంది రైతులకి టోటల్ రుణం విముక్తి అయింది అనేటటువంటి రుణం విముక్తుల సంగతి మనం మాట్లాడాలి. దానికి జవాబు లేదు. ఎందుకంటే మీ ముఖాలకు చేసింది లేదు కాబట్టి, మీరు చేయలేదు కాబట్టి. ఈ సంఖ్య మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది 22,37,848 మందికి ఆల్రెడీ రుణాలు మాఫీ అయిపోయినాయి. మా కాగితం తీసి చూపిస్తున్నట్లు నేను. ఇంకా కానటువంటి వాళ్ళకు కూడా ఇగో అధికారుల దగ్గరికి పోండి, పలానా ఏది ఆధార్ కార్డ్ నంబర్ తప్పు పడ్డదా, పట్టదారు పాస్బుక్ నంబర్ తప్పు పడ్డదా, ఈ రెండింటికి సంబంధించి ఇంకేమైనా టెక్నికల్ అంశాలు గిట్ట మీవి ఏమైనా ఉన్నాయా, మీరు దయచేసి చెక్ చేసుకోండి, పోండి, మీకు రుణ విముక్తులు అయితే. ఎందుకంటే ప్రభుత్వం కాడ మేము ఇచ్చినటువంటి మాట మేరకి నిధులని సమకూర్చి మేము ఆడ పెట్టినాం. ఎంతమందికి పోయింది అనేటటువంటిది కూడా పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ మీద పెట్టింది. నువ్వు కాదని చూపించింది. నీళ్ళక 10 సంవత్సరాలు చేసినటువంటిది మొత్తం చూపించి ఎవరికి రుణాలు మాఫీ కాకపోయినా అయిపోయింది అనేటటువంటి అంశాలు మేము తీసుకుంటలే. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీకు కొంచెమన్నా నైతికత ఇంకేమన్నా మీ బతుకులకు మిగిలి ఉంటే వాస్తవాలు చెప్పండి జనాలకి. తప్పుదారి పట్టించేటటువంటి రాజకీయాలు మీరు చేస్తే మీ పార్టీని మొత్తానికే పక్కకు జరిపేసేస్తారు. ఆల్రెడీ పరిస్థితికి పోతుంది, న్యాచురల్ గానే పోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి కష్టమే లేదు. ప్రజల ముందు మీరు ఎట్లా పడిపోతున్నారు అని అంటే, ఆఖరికి నమ్మకం కాదు కదా, మిమ్మల్ని చూస్తేనే అసలు చీదరించుకునేటటువంటి పరిస్థితికి వస్తున్నారు. దయచేసి రుణాలకు సంబంధించినటువంటి అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి దుష్ప్రచారాలని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏకకాలంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో మాట మీద మేము నిలబడ్డాము. మేము రుణ విముక్తులని చేసినాము, రైతులని మిత్తి విముక్తులను చేయలేడ బీఆర్ఎస్ పార్టీ లెక్క 10 ఏళ్లలో రైతులని ఏకకాలం మొత్తం రుణ విముక్తుల్ని మేము చేసినాము. ఈ యొక్క అంశాన్ని దయచేసి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత కూడా మరి మీడియాకు ఉంది. కాబట్టి నిజాం వైపు మనం నిలబడాలి. నిజంగా మంచి కోసం కొట్లాడుతున్నప్పుడు మంచిగా ఉంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మీరు ఈరోజు అరాచకం శక్తులు లెక్క ఇంకా కూడా మరి అధికార పక్షం మీద అన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాలను ప్రజల్లోకి తీసుకొని పోతారని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఇక కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకి ఇక విలీనం కాబోతుంది అనేటటువంటి దానికి బీజేపీ కేంద్రంలో ఉంటున్నటువంటి వాళ్ళ ఆశీర్వాదాలు పొందనీకే కమెంట్స్ కాడికించి కూడా ఇక మొదలు పెట్టిండ్రు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారన్నా కాంగ్రెస్ పార్టీ అన్న పడనటువంటిది బీజేపీ ఎక్కువ ఉంటుంది. ఇదే కేటీఆర్ అయ్యనేమో మరి అసెంబ్లీ సాక్షిగా ఎవరు ఎన్ని చెప్పినా చరిత్ర లిఖించదగ్గేది ఏంటి అని అంటే సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మిగిలిపోతుంది. సోనియా గాంధీ గారి పేరు శిలాశాసనం. ఇది ఎవడు కూడా ఎన్ని చేసినా అది మర్చేటటువంటిది కాదని వాళ్ళు అయ్యే చెప్తాడు. ఎందుకంటే చరిత్ర కూడా ఉన్న నిజమే, అది రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి చరిత్ర. కానీ కాంగ్రెస్ పార్టీని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల పేరును కూడా మార్చేస్తాం అనేటటువంటిది బీజేపీ యొక్క వ్యాఖ్యలు కేటీఆర్ నోట్లకే వస్తున్నటువంటి దానికి సంకేతం ఏందయ్యా అని అంటే, మొన్నటిదాకా మనం అనుకున్నాం కదా ఇక బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది అనేటటువంటి దానికి సంకేతాలు ఇస్తుండు. ఇక పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే ఇస్తుండు. సిగ్గుపడండి కొంచెమన్నా. తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ యొక్క మహాతల్లి కాళ్ళ మీద మీరు పడ్డప్పుడు ఆ రోజు ఈ యొక్క జాతి ఆత్మ గౌరవం అనేటటువంటిది ఇచ్చినటువంటి దానికి కృతజ్ఞత లెక్క మనం చూసినాం. కానీ ఈరోజు అహంకారం పెరిగి అహంకారం ఇదే తెలంగాణ ప్రజలకు నచ్చక నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా ఈరోజు కళ్ళకాడు ఉంటున్నట్టు ఇక నడినెత్తిన ఎక్కి రోజు అహంకారంగా నువ్వు మాట్లాడుతున్నావు. రాజీవ్ గాంధీ గారి విగ్రహము తీసేస్తాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము అధికారంలోకి వస్తే అది కూడా పేరు మార్చేస్తామనంటే అంత లోపే నీ బీఆర్ఎస్ పార్టీకి గోరి కడతారు తెలంగాణ ప్రజలు. ఫస్ట్ నీ పార్టీ ఉంటే కదా నేను మళ్ళా అధికారం గురించి మాట్లాడుతున్నాను. నీ పార్టీ ఉండదన్న సంగతి నీకు కూడా తెలుసు. నువ్వు బీజేపీలో పోతావు కాబట్టి ఆయన గిట్టాలని రిక్వెస్ట్ చేసుకొని చేస్తా సార్ చూడండి నేను కూడా మీ లైన్లోనే మాట్లాడుతున్నా అని చెప్పి ఈరోజు ఏదో వాళ్ళ యొక్క ఇంప్రెషన్లు కొట్టనికే చేస్తున్నటువంటి
వ్యాఖ్యల కిందికి మేము చూస్తున్నాం. ధన్యవాదాలు.